డైరెక్ట్ స్టేట్ డ్రామా స్టార్ట్ అయిపోద్ది. ఏమో శ్రీదేవి సరే అంటే కొడుతుంది మా పోయి ఎంత ధైర్యం నాకు. ఏమో ఉన్నావా? ఏంటి డబ్బా రెడీ చేసావా? డబ్బా తీసుకో. కాఫీ ఇస్తావా? డబ్బా చేయడానికి కూరగాయలు ఏమున్నాయి అని అడగాల, మర్చిపోయావు. రైట్ రైట్ రా చెప్పు. ఇది కాఫీ ఏది? మీరు ఇచ్చిన పాలు చుక్క దాంట్లో 2 చుక్కలు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టి తాగడం వరకే, అదేం తాగడానికి ఏం లేదు. మీకు ఇస్తే ఒక చుక్క నేను కూడా తాగుతాను, మరి రాను రాను మరి పీనాసీనం ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఏమండి చిచ్చి నన్ను అంటావు కానీ నువ్వే నాకంటే. చెప్పు. మీకు ఒక చుక్క నాకు ఒక చుక్క. పని మనిషికి ఏం చుక్కిస్తావు? పని మనిషికి కాఫీ ఇస్తారు బలిదారి నువ్వు. జీతమే ఎక్కువ. చెప్పు. అయినా పండుగ చేయమన్నారు సరే, కూరగాయలు ఏమి ఇచ్చారు నాకు? ఏం కూరగాయలు కొంటాం? టమాటా చూసేవాడిని నా మార్కెట్లో 80 రూపాయలు కిలో. అదే మా రెడ్డి షాప్కి వెళ్తే ఇంకా 80 రూపాయలు ఇంకో 10 రూపాయలు వేసుకుంటాడు. పాపం ఆయన కలిసి తెస్తాడు కాబట్టి. ఏం కొంటాం టమాటా చెప్పు. ఆ దొండకాయ చూసావా? నిన్న మార్కెట్కి వెళ్తే 100 రూపాయలు ఇస్తే ఒకటి ఇచ్చాడు, ఒక దొండకాయ ఇచ్చాడు. ఇది పట్టుకో. ఈ దొండకాయ ఏం చేస్తామంటే కాసి కోసి పప్పు చేయి. ఇంకో వస్తాం కోసి దాంట్లో కొంచెం ఉప్పు మిరియాలంతా బాగా దట్టంగా వేసి ఫ్రై చేసి. చూడు ఇందాక కాఫీ తాగావు, ఇప్పుడు అనవసరంగా ఎక్కువ తినకూడదమ్మా. తింటే జబ్బు. జనాలందరూ జబ్బు రావడం ఎలా తెలుసా? తినడం వల్లే. మితంగా తింటే ఏ జబ్బు రాదు. షుగర్ అంటారు. ఎందుకు వస్తుంది షుగరు? కిలోలు తింటారు కాబట్టి. నువ్వు టమాటా అడగవా? చూడు టమాటా కొనలేను కాబట్టి ట్యూషన్ టీచర్ చూసావా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన టమాటా తీసుకొచ్చి కింద పడిపోతే తీసుకున్నాను నేను. అది చెప్పకో పడుకో తొందర పడుకో. దొంగబుద్ధి కాదమ్మా. మా ఇంటి ఎదురు వేసేస్తే ఏం చేస్తాం? ఇప్పుడు మేము పోతున్నాం, మా ఇంట్లో భూమిలో బంగారం వస్తే మాదే కదా అది. మా ఇంటి దగ్గర ఎందుకు ఏమన్నాను? మా ఇంటి దగ్గర వేసారు కూడా నువ్వు చూస్తావు. దొంగ అనకూడదు అని అర్థమైందా? సరే అది కాదండి, ఎప్పుడు మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో తిందామా వీళ్ళ ఇంట్లో తిందామా పక్కింటికి వెళ్ళి ఏం పెడతారా అని అంటమే కానీ ఒక్క రోజైనా పక్కింటి ఆంటీని పిలిచి కానీ ఒక కాఫీ చుక్కివ్వడం కానీ, ఎదురింటి వాళ్ళని పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టడం కానీ ఏదైనా పెట్టామా? ఎంతసేపు వాళ్ళు ఏం పెడతారే? వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, నిన్ను ఏదో పిలిచారా, నువ్వు తిని నాకు తీసుకొస్తావా అని అడుగుతావు. మీరు ఎట్లా వెళ్ళాలండి? చిచి నాకు తల నొప్పి వస్తుందండి. అసలు వాళ్ళ ఇంటి వైపు కదేసి చూడకూడదు. చూడలేదు ఓ నీ చదివిపులకైనా ఇస్తావా? తినేసిరా, నీ సెక్రటరీ కదా నన్ను ఎవడు అడుగుతాడు అంటావు. అసలు ఏంటి? నేను సెక్రటరీ అయితే సెక్రటరీ వెళ్ళాలండి. నేను నాకు తల ఎత్తుందా? నువ్వు పెట్టకపోతే సరే నేను రూపాయల చోట 10 రూపాయలు ఇచ్చొస్తా. కానీ ఎవరికి తెలుస్తుందండి నా బతుకు? అమ్మా చూడు, మనల్ని ఒకళ్ళు పిలుస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో పోయి మనం భోజనం చేసామంటే వాళ్ళ పాపాలు మనం తెచ్చుకుంటున్నాం. అర్థమైందా? వాళ్ళకు మన పుణ్యం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి మన పాపాలు తెచ్చుకుంటున్నాం. అలా ఎప్పుడైనా ఒక మంచి పోస్ట్లో ఉన్నా కానీ ఒక పెద్ద మనిషి అయినా కూడా మనిషి సర్వేజన సుఖినో భవంతు అన్నాడు మా నాన్న. అంటే ఏంటి? మనం ఇతరుల ఇంట్లో పిలిచినప్పుడు పోయి భోజనం చేసుకొచ్చి వాళ్ళకి మన భోజనం పెట్టి వాళ్ళ కడుపు చెడగొట్టకూడదు కదా. కదా అగ్గి పెట్టి అది కూడా జోబులో పెట్టుకుని తిరుగుతాడు. నేనేమో మధ్యలో టీ పెట్టుకుంటాను, కాఫీ పెట్టుకుంటాను అని ఇదో బాధ. ఇంట్లో పాలే ఉండవు. అస్సలు నిన్ను పెళ్లి చెప్పడానికి వచ్చినప్పుడు ఈ నాన్ కోఆపరేషన్ నేను ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే 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 వదిలేదు. మీ నాన్న ఏమన్నాడు? మా అమ్మాయి సూదిగా ఉంటుంది అన్నాడు. సూది కాదు కానీ ఇప్పుడు ఎందుకు లేదు దాని గురించి. కానీ అలాంటి సూది లాంటి అమ్మాయి అసలు ఏం ఖర్చు పెట్టదు. ఒక్క బీట్ ఇదే చేస్తున్నారు మొత్తం. అయితే అలా అన్న మీ నాన్నగారు ఒక అది ఒకసారి బయట తీసుకుని లోడ్ పెట్టినారు. అదే వస్తుంది అలా పెడుతూ ఉండదు వచ్చేదాకా. అది ఆఫ్ చేసారా? అక్కడ లైట్ ఎక్కడ పోయినట్టు
అలా పెళ్లి చూపులో ఏమన్నాడు, మా అమ్మాయి చాలా మా అమ్మాయి మా అమ్మాయి చాలా మంచివాడా, అసలు మీరు 10 రూపాయలు సంపాదిస్తే చాలండి, 9 రూపాయలు సేవ్ చేస్తుంది అన్నాడు. ఏమైంది, ఇప్పుడు 90,000 నా జీతం, ఏడ సేవింగ్ లేదు, షేవింగే చేసుకుంటున్నాను రోజు పొద్దున్న సాయంత్రం దాకా. ఏం చేయాలని చెప్పు, పైగా అంటావు అది చేయలేదు, పక్కింటి వాళ్ళ పిల్లలు ఏం పిలుస్తాను చెప్పు. పిలుస్తున్నాను, వారం నుంచి పిలుస్తున్నాను, రండయ్యా గణేష్ చవితి నడుస్తుంది, ఇక్కడ రండయ్యా పలహారాలు ఇస్తామంటే ఎవరైనా ఒక్కళ్ళు వస్తున్నారా? పెట్టలేదు అంటారు. ఇక్కడ పెట్టి డ్రమ్ములు తెచ్చారు మొన్న, ఎవరైనా వచ్చారా? డ్రమ్ములు వేస్ట్ అయిపోయింది ఇక్కడ, పైగా పెట్టలేదు అంటాను. ఎవరు పెడితే ఏంటి, డ్రమ్ము ఇక్కడ ఉందా లేదా, నేను పిలిచానా లేదా? మొన్నేగా 2 పుల్లలు ఇచ్చాను. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇలా గిప్పులతో నా ఆస్తి అంతా కరిగించేటట్టున్నావు. ఇలా అయితే నేను డైవర్స్ ఇచ్చేస్తాను, అర్థమైందా? ఏమనుకోకు, మా ఆవిడ అడుగుతుంది ఇచ్చేస్తున్నాను, నువ్వేమనుకోకే, జాగ్రత్త. 2 పుల్లలు అంటే ఏమనుకున్నావు, జాగ్రత్త. సరే నేను ఆఫీస్కి వెళ్తాను, కానీ నువ్వు జాగ్రత్తగా పొదుపుగా ఉండడం ఎలా అని ఆ కన్యాకుమారి గారు చూసి నేర్చుకో. ఆ చూడు హాయిగా దుబాయ్కి వెళ్ళి కారులో వచ్చింది ఆవిడ, మన దుబాయ్కి వెళ్ళాం కానీ పొదుపు చేసుకొని కారు కొనుక్కుందాం. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఆఫీస్కి వెళ్ళాడు, గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి గంటలో వెనక్కి వచ్చేసాడు. అమ్మయ్యా, అబ్బా బస్సు ఎక్కి పోయి నిజంగా ఇంత టైర్డ్ అయిపోయాను. సర్కార్ గారు ప్రసాదం తీసుకొని వెళ్ళండి. తీసుకున్నారా? అయితే ఓకే, రేపు కూడా రండి, ఎల్లుండి కూడా రండి, మళ్ళీ మండే రాకండి ప్లీజ్. మండే గణేష్ ఉంటాడు, ఈ గణేష్ ఉంటాడు, ఆ గణేష్ ఉంటాడు. కాబట్టి ఏమో చాలా టైర్డ్ అయిపోయినాయి. బస్సు ఎక్కానా, వాడు కండక్టర్ ముందున్నాడని నేను వెనక్కి ఎక్కా, వాడు నన్ను ఎత్తుకుంటూ వెనక్కి వచ్చాడు. నెక్స్ట్ స్టాప్లో వెనక దిగి ముందు ఎక్కా, మళ్ళీ వాడు ఎత్తుకుంటూ ముందుకు వచ్చాడు. ఇలా ఎన్నిసార్లు ఎక్కాలి, ఎన్నిసార్లు దిగాలి. ఎవడో టికెట్ తీసుకోవాలంటే వదిలేచ్చు కదా, వాడు నా వెనక పడతాడంటే ఎలా, వాడు గుర్తుందా అసలు వాడికి? టికెటా 4 రూపాయలు, ఇప్పుడు 5 రూపాయలు చేశారు. ఏం చేస్తాం, ఇవ్వలేదు లేదు ఈరోజు. సేవ్ చేశాను 5 రూపాయలు. ఆయన అలాగే భద్రంగా పట్టుకొచ్చేసాడు. వాడితో పోతాను, ఏముంది, 2 రోజులు తిండి పెట్టి పంపిస్తాడు జైల్లో. వాడితో పోతే పట్టుకుంటాడా మరిదాన్ని. సరే కానీ కాఫీ అమ్మా. అబ్బా 1 మినిట్లో కాఫీ తీసుకొస్తా చూడండి. 1 మినిట్లో కాఫీయా? ఇది ఆయిలేనా, కొబ్బరి తీసి ఆయిలే 1 మినిట్లో? అయ్యో బాబోయ్, వద్దు నేను చెప్పిన మాట్లాడి సీరియస్ గా తీసుకొని మారిపోయాడు కొబ్బరి తీసి. చెప్పండి, నరసూస్ కాఫీలా సూపర్ ఉన్నాయా? సూపర్ గా. అయినా ఇంత తొందరగా ఎలా కాఫీ పెట్టావు? లేట్ అయితే అనుకున్నావు కదా, తొందరగా తెచ్చాను. ఎలా చేసావేంటి? చెప్పాను కదా. చెప్పు, ఎందుకంటే నాకు జీవితంలో నేను తెలియని విషయాలు నేర్చుకుంటా, కాపీ చేసుకుంటా. స్టడీగా ఉండాలి మరి. చెప్పు పర్వాలేదు. నీకు నేను ఒక పుల్ల సేవ్ చేసాను కదా. ఒక అగ్గిపుల్ల కూడా సేవ్ చేసా. దేవుడా 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 దేవుడా, నీకు దండవ నాయన. అది ఎలా? నువ్వు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు పొయ్యి అంటించా, ఇప్పటి వరకు ఆపలేదు.